సెల్ఫిష్ ప్రపంచంలో ఇంకో సెల్ఫీ డే. గుడ్ మార్నింగ్. సర్కార్ అంతా పిల్లపేంద్రా. జనరల్ గా ప్రతి ఆడియో ఫంక్షన్స్ లో మేమంతా పవర్ స్టార్ నడిచినట్టు మీరంతా నా ఇంటి ముందుకు వచ్చి అరుస్తున్నారేంటి? ఇవి అభిమానంతో నడిచే అరుపులు కాదురా, ఆర్తనాదాలా? అవునరా, సెల్ ఉంటే సెల్ఫీ తీసుకో, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకో. నన్నెందుకురా బుక్ చేసావు? బుక్ చేసుకుంటాను. నువ్వెవన్నా బుక్ మై షోలో టికెట్ వా? అసలు ఏం జరిగిందో చెప్పు. మొన్న ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఊపిరి సినిమాకి వెళ్ళా. ఊపిరి సినిమాకి వెళ్ళి నోడి ఊరిపోకుండా సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెట్టావు. ఎస్, నేను జనరల్ గా చేసి పని అదే కదా. నువ్వు అప్లోడ్ చేసిన ఫోటోలో నేను ఈవిడ ఉన్నావురా. తప్పే ఉంది, హస్బెండ్ అండ్ వైఫే కదా. నా వైఫ్ కాదురా, పక్కింటోడి వైఫ్. నువ్వు పెట్టిన పోస్ట్ చూసి మా ఆవిడ లైక్ కొట్టింది, వీళ్ళ ఆయన నన్ను కొట్టాడు. ఆ దెబ్బతో ఊపిరి సినిమాలో నాగార్జునలా ఇలా ఈ వీల్ చైర్కే అంకితమైపోయాన్రా. ఓర్ నా ఊపిరి, ఎవడన్నా పక్కింటోడు బైక్ ని వాడుకుంటాడు కానీ నువ్వు యాక్టింగ్ గా పక్కింటోడు వైఫ్ ని. నా ముసలి సెల్ఫీ స్టిక్. నెక్స్ట్. సెల్ఫీ రాజా, యు డిడ్ ఎ బిగ్ మిస్టేక్. నా సెల్ఫీ స్టిక్ అంత లేవు. నా సెల్ఫీ వల్ల నీకేం జరిగిందిరా? నువ్వు బుద్ధుడు స్టాచ్యూ దగ్గర దిగిన ఫోటోలో మా తాత పడ్డాడు. పాపం దెబ్బలు ఏమైనా తగిలాయా? కాదు మ్యాన్, ఫోటోలో పడ్డాడు. మా తాత పోయాడని స్కూల్లో లీవ్ పెట్టా, కానీ మా హెడ్ మాస్టర్ కి దొరికిపోయా. చూడమ్మా, జీవితంలో ఆడుకోవచ్చు కానీ జీవితాలతో ఆడుకోకూడదు. వెళ్ళు. కర్మరా బాబు. మిడ్ నైట్ సెల్ఫీ లేదురా. ఏ మిడ్ నైట్ మసాలాలు ఉండొచ్చు కానీ మిడ్ నైట్ లో సెల్ఫీలు తీసుకుంటే తప్ప? మిడ్ నైట్ నా వైన్ షాప్ ఓపెన్ ఉందని చెప్పి శ్రీచేసిర్రా. ఏసారా సెల్ఫీ రాజా గారిని. నన్ను కొట్టడానికి వస్తున్న వాళ్ళతో ఓ సెల్ఫీ. మనోడి ఈ రకం అండి. ఈడికి సెల్ఫీలు అంటే పెచ్చ. అర్రే మర్చిపోయా, మనోడికి ఇంకో పెచ్చ ఉందండోయ్. ఇది పెళ్లి వెరైటీగా చేయిస్తాను చెప్పి పేట్ల మీద కానిచ్చేస్తున్నావేటి? అంకుల్, వెరైటీ కోసం శోభన గదిలో స్వీట్లు బదులు చింతకాయలు పెడితే అల్లుడికి డౌట్ రాదు? బాబు కొంచెం నోడుదోలు ఎక్కువే. ఆ డిగ్రీ నాకు 18 ఏటా వచ్చింది. ముందు మీరు పదండి. ఎందుకురా ఏడుస్తున్నావు? మా మమ్మీ డాడీ కొట్టుకుంటున్నారు. అందులో మీ నాన్నెవర్రా? మాస్టరు, ఆ విషయం తెలియకే కొట్టుకుంటున్నారు. అమ్మా, అమ్మాయిని ఎడం వైపు కూర్చోబెట్టండి. ఏం పంతులు గారు, ఎందుకలాగా? అమ్మాయిని ఎడం వైపు, అబ్బాయిని కుడి వైపు కూర్చోబెట్టడం సాంప్రదాయం తల్లి. సాంప్రదాయం ప్రకారం కాదు, ఇన్కమ్ ప్రకారం. ఎలాగెలాగెలాగా? అకౌంట్స్ రాసినప్పుడు సంపాదన కుడివైపు, ఖర్చులు ఎడం వైపు రాస్తాం. అందుకే అమ్మాయిని ఎడం వైపు, అబ్బాయిని కుడివైపు కూర్చోబెడతాం. ఆహా, భగవద్గీత అంత బరువు లేకపోయినా అందులో ఉన్నంత విషయం ఉంది నాయన. కానీ మీ దగ్గర ఏ విషయం లేదు. హలో, ఏంట్రా పెద్ద ఫ్యామిలీ మ్యారేజ్ చేస్తున్నావంట? మ్యారేజ్ చేయట్లేదు, మేనేజ్ చేస్తున్నాను. అదేంటి, అసలే వెతికి తీసుకొచ్చిన సంబంధం ఉన్నావు కదా? అవునరా, పాపం పెళ్లి కూతురు లేచిపోతే వాళ్ళ బాబు నేను ఊర్లన్నీ వెతికి తీసుకొచ్చి సెట్ చేసిన సంబంధం. బిజినెస్ లో లాస్ అయిందని ఆ అప్పుల్ని కట్నం డబ్బులతో కవర్ చేసుకుందామని పెళ్లి కొడుకు ఫాదరు, నడతప్పిన కూతురు కడుపు కవర్ చేయడానికి పెళ్లి కూతురు ఫాదరు, వీళ్ళిద్దరు ఈ సీక్రెట్లు మేనేజ్ చేస్తూ నేను మ్యారేజ్ చేస్తున్నాను. నీకు సెల్ఫీ సీక్రెట్ చెప్పనా? ఏంట్రా అది? పాపం ఆ పెళ్లి కొడుకు అమ్మాయి గుణవతి అనుకుంటున్నాడు, గర్భవతిని తెలియదు ఎదవకి. ఈ విషయం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియకూడదు. జాగ్రత్త. నా సంగతి పక్కన పెట్టి గానీ ముందు నువ్వు జాగ్రత్త. అసలే నీకు నోటిదోలు ఎక్కువే. కామన్ గా గోడకు చెవులుంటాయి కానీ ఇక్కడ మైక్లు ఉన్నాయి, అందుకే మైక్ దూరంగా వచ్చి మాట్లాడుతున్నా. ఓకే, ఉంటా. బాయ్. ¿Te gusta la música? Es muy bonita.